ఫస్ట్ చూడండి ఒకసారి, ఫస్ట్ ఆ జీవోని చూడండి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. 746, 47 జీవోలు 2 వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం ఒకసారి ఫస్ట్ చూడండి ఒకసారి, ఫస్ట్ ఆ జీవోని చూడండి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. 746, 47 జీవోలు 2 వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు. 746 జీవో, 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు. మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నా, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి. అంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది, నైజం ఏంది అనేది అర్థం. రాష్ట్రాన్ని షేక్ చేసే వీడియో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు బయటపెట్టారని చెప్పాలి. రాష్ట్రాన్ని కుదిపేసే వీడియో నిజం. నిన్నటి వరకు కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు అనిత్ గారు కావచ్చు, టీడీపీ నాయకులు వీళ్ళందరూ కూడా మాట్లాడిన మాట ఏంటంటే, ఏదైతే 7 కొండలు ఉన్నాయో ఆ 7 కొండలని అసలు దాన్ని 2 కొండలుగా చేయాలని సంకల్పించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని రకరకాలుగా మాట్లాడారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే విధంగా ఆ తిరుమలని మొత్తం అపవిత్రం చేసేశారు. ఇలా రకరకాలుగా మాట్లాడారండి. ఒక్కో అబద్ధం పటాపంచులు అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ 7 కొండల విషయం మీద ఒక వీడియో అయితే కనుక సంచలనంగా మారింది. ఈ 7 కొండల మీద 7 కొండల గురించి ఒక వీడియో అయితే సంచలనంగా మారింది. ఏంటో విషయం చెప్తాను. ఫస్ట్ ఏదైనా లైక్ చేయండి. రాష్ట్ర ప్రజలందరూ నిజాలు తెలియాలండి. నిజాలు తెలియక ఒక అబద్ధాన్ని పదే చెప్తా ఉంటే అదే నిజమని నమ్ముతున్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ నిజం తెలియాలంటే కనుక మీ బాధ్యతగా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది చేరుతుంది, ఈ నిజం ఎక్కువ మంది తెలుస్తుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటా నిజం? అబద్ధాలనే చెప్పి మోసం చేస్తున్నారా? ఏంటా నిజం ఏంటి అంటే కనుక నిజంగా నేను కూడా ఎవరిలాగెందుకు నేను కూడా నమ్మాను. ఆ 7 కొండల్ని 2 కొండలుగా మార్చాలని చూసారేమో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి అని అనుకున్నాను నేను. వాస్తవం ఏంటనేది ఈ వీడియో చూస్తే కానీ నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ఆ వీడియో చూస్తే కానీ ఎవరికి అర్థం కాల. కాబట్టి ఊరు ఇంత మోసం జరిగిందా అంటే ఇంత మోసం చేశారా? దేవుడి విషయంలో కూడా ఇన్ని అబద్ధాలు ఆడతారా? దేవుడి విషయంలో కూడా అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా. ఎవరంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఎలా మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక 7 కొండల్ని 2 కొండలుగా ఎప్పుడైతే మార్చాలని చూశారో అది ఆ ప్రభావం ఎలా ఉందో మీరు చూశారు, ఆ పనిష్మెంట్ ఎలా ఉందో మీరు చూశారు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా సరే, తర్వాత హోమ్ మినిస్టర్ గారు అనిత్ గారు కూడా మాట్లాడినా సరే, అరే నిజమేనేమో ఎంతమంది మాట్లాడుతున్నారో అని అనిపించింది నాకు. తర్వాత ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అసలు నిజం ఏంటనేది అర్థమైంది. ఏంటో వీడియో అంటే వీడియో పెడతాను నేను ఖచ్చితంగా. ఆ వీడియో పెడతాను నేను. ఏంటంటే కనుక స్వయాన చంద్రబాబు నాయుడు గారే ఆ 7 కొండల గురించి 7 కొండల జీవో తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఫైర్ అవుతున్నారు ఆయన ఒక వీడియోలో. 7 కొండలు పక్కాగా ఉండాలి అని జీవో తీసుకొచ్చాడు ఆయన. ఆ జీవోను రద్దు చేయమని చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేస్తారు ఆ వీడియోలో. నిజంగా ఎలా అంటే నిజంగా సంచలన విజువల్స్ అనాలి. టీడీడీపై వైఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి జీవోలను క్యాన్సిల్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు టీటీడీని 7 కొండలుగా గుర్తిస్తూ కొండపై అనిమత ప్రచారం చేయొద్దని జీవో నెంబర్ 746, 747 ఏదైతే 746, 747 ఏదైతే జీవో ఉందో ఆ జీవోను రద్దు చేయాలన్నాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు. లేదు 7 కొండలు అనేవి పక్కాగా ఒక జీవో ఉంటే కానీ ఇది కుదరదు, నేనున్నా లేకపోయినా కానీ ఒక జీవో చేసేస్తే 7 కొండలు అలాగే ఉంటాయి అని ఒక జీవోని అయితే పాస్ చేయడం జరిగింది. ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి నిజంగా అంటే దీన్ని చూస్తే కనుక అంటే నమ్ముతారు కదండి, ప్రజలు నమ్ముతారు. ఒక అబద్ధాన్ని పదే చెప్తుంటే నమ్మకపోతే ఏం చేస్తారు? ఇలాంటివి తెలియకపోతే కనుక, ఇలాంటివి చూడకపోతే కనుక నిజంగా ఆ వీడియో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియో రిలీజ్ చేసి రాష్ట్రం మొత్తం ఆలోచనలో పడేశారు ఆయన నిజంగా. కాబట్టి అంటే ఎంత మోసం జరిగిందా, ఎంత అబద్ధమా అని అనిపించింది నిజంగా. ఆ వీడియో ఏంటని పెడతాను, ఒకసారి చూడండి. అంతేకాదు అసలు దీని గురించి ఎవరెవరు ఎలా మాట్లాడారో కూడా నేను ఆ వీడియోలు పెడతాను. చూసి మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి.
థ్యాంక్ యూ. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. 746, 47 జీవోలు 2 వచ్చాయి.